2025 సంవత్సరాల కిందట దేవుడే దీనుడై భూలోకానికి వచ్చాడు. 1969 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి చంద్రమండలం మీద నడిచాడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక ఆయన ఇంటర్వ్యూ చేశారంట. గొప్పగా చెబుతున్నారంట, ఇదిగో చంద్రమండలం మీద నడిచిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మన మధ్యలోకి వచ్చాడు అంటే మైక్ తీసుకుని అన్నాడంట, ఓరే నాయన, నేను చంద్రమండలం మీద నడవటం కాదు గొప్ప, 2025 సంవత్సరాల కిందట దేవుడు భూమండలం మీద నడిచాడు అని చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. 2025 సంవత్సరాల కిందట ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడు, ఈ భూమి పాదపీఠముగా ఆకాశమును సింహాసనముగా చేసుకున్న దేవుడు 2025 సంవత్సరాల కిందట నేల మీద నడిచాడు రా బాబు, అది గొప్పతనం అని చెప్పాడంట. అయితే నా మనస్సులోకి ఒక ఆలోచన వచ్చింది, అసలు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు పుట్టగానే దూతలు వచ్చినాయి. ఆ దూతలు అక్కడున్న పశువుల కాపర్లకు చెప్తున్నాయంట. అసలు ఎందుకు వచ్చాడు, ఏమి ఇవ్వాలని వచ్చాడు? సువార్త 2వ అధ్యాయము 10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ప్రియులారా, యేసుక్రీస్తు 2025 సంవత్సరాల కిందట భూలోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఏమి ఇవ్వాలని, ఏమి చెయ్యాలని వచ్చారంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? శుభవార్త తెలియజేయడానికి వచ్చాడు. అని అందరనండి, కాస్త గట్టిగా చెప్పరు. ఈరోజు రేడియోలు విన్నా, టీవీలు చూసినా, ఫోన్లు గమనించినా, పేపర్లు చూసినా, ఏ నోట విన్నా, ఏ చెవినైనా దుర్వార్తలు, చెడు వార్తలమయం. ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఏ ప్రాంతాన్ని వీక్షించినా, ప్రతి స్థలములో తరచుగా వినబడుతున్నది ఏమిటి అంటే దుర్వార్తలతో నిండిన ఈ భూమండలాన్ని శుభవార్తతో నింపటానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.